భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పరచడానికి మరియు పౌరులందరికీ సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనాపరమైన స్వేచ్ఛను, భావ ప్రకటనాపరమైన స్వేచ్ఛను, విశ్వాస మత ఆరాధనాపరమైన స్వేచ్ఛను, సమానమైన హోదాను, సమానమైన అవకాశాలను సాధించడానికి మరియు వారందరిలో వ్యక్తి ఔన్నత్యానికి, జాతి ఐక్యతకు, జాతి సమగ్రతకు హామీ పడే సోదర సోదరీ భావాన్ని పెంపొందించడానికి త్రికరణ శుద్ధిగా నిశ్చయించుకున్న వారమై తదనుగుణంగా రూపొందించబడ్డ ఈ రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ సభలో ఆమోదించి శాసనంగా ప్రకటించి మాకు మేము సమర్పించుకున్నాం. The Constitution of India. Preamble. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution.